హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ కిచెన్. ఈరోజు నేను పాలుతో మురుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. పాలు వెన్నతో ముందుగా దానికి కావాల్సినవి మిల్క్, బియ్యం పిండి, శనగపిండి, కారం, అలాగే వాము ఒక స్పూను. నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలండి. అందులో ఒక 4 కప్పులు బియ్యం పిండి వేసుకోవాలి. ఇవి గుల్లగా చాలా రుచిగా ఉంటాయండి. 4 కప్పులు బియ్యం పిండికి ఒక 1/2 కప్పు శనగపిండి వేసుకోవాలండి. శనగపిండి ఎక్కువ వేసుకోని అవసరం లేదు. 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలండి. లేకపోయినా ఆయిల్ అన్నా వేసుకోవచ్చండి మీరు బటర్ ప్లేస్లో. అలాగే రుచికి సరిపడ ఉప్పు, సాల్ట్ నేను 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నానండి. 1 స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ కారం. ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇలాగా ఈ వాము వేసుకోవడం వల్ల కడుపులో నొప్పి రాదండి పిల్లలకి. శనగపిండి కూడా నేను ఎక్కువ వేయట్లేదు. కొద్దిగా పాలు పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి పిండి అంతా కూడాను. కలుపుకోవడం వల్ల చాలా గుల్లగా రుచిగా బాగుంటాయండి మురుకులు. నాకు ఆ పాలన్నీ పట్టేసాయండి. ఒక 1/2 లీటర్ పైనే పట్టే పాలు. పచ్చి పాలైనా వేసుకోవచ్చు, కాసిన పాలైనా వేసుకోవచ్చండి. మొత్తం అంతా కూడా పాలతో ఇలా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలండి పిండి. మురుకులు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇవ్వండి, మురుకులకి ఇలా సింగిల్గా ఉన్నది, హోల్ సింగిల్గా ఉన్నది పెట్టుకోవాలండి. పెట్టుకుని మనం దీంతో ప్రెస్ చేసుకుంటూ నొక్కుకోవాలి. మురుకులు అనేవి సింగిల్గా ఉన్నది ఇలా స్టార్ లా ఉంటుందండి డిజైన్ కూడా. ఇది మురుకులకి వేసుకోవడానికి బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టానండి. బాండీలో ఆయిల్ వేసి ఇప్పుడు ఇందులో మనం పిండి పెట్టేసుకుందామండి. పిండి ముద్దను పెట్టుకుని ఆయిల్లో వేసుకోవడమే. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందండి, వేసుకుందాం ఇందులో. ఇవి బాగా వేగాక అప్పుడు పక్కకు టర్న్ చేసుకోవాలండి. ఇప్పుడు వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కకు టర్న్ చేసుకుందాం. ఇదిగోండి, వేగిపోయింది. దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. మళ్ళీ ఇప్పుడు ఇంకోటి ఒత్తుకుందాం అండి. ఇవ్వండి, ఫ్రై అయిపోయినాయి. అన్నీ కూడా మనం ఇలాగా ప్రిపేర్ చేసేసుకోవడమేనండి. వేగిపోయింది, ఇది కూడా తీసేస్తున్నాను. ఇవ్వండి, ఇది కూడా వేగిపోయింది. ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. స్టవ్ ఆపేస్తున్నాను. స్టవ్ ఆపేసి మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తానండి. ఇదిగోండి, ఎంతో ఎమ్మీగా మురుకులు రెడీ అయిపోయినాయండి. చూడండి, ఇదిగోండి ఎంత బాగున్నాయో. బియ్యం పిండి ఎక్కువ వేసాను, శనగపిండి చాలా తక్కువ క్వాంటిటీ వేసానండి. ఒక 1/2 కప్ మాత్రమే వేసాను. వెన్న, పాలు వేయడం వల్ల ఈ మురుకులు చాలా గుల్లగా, చాలా క్రిస్పీగా, కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. ఇదిగోండి, చూడండి ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి. నేను చెప్పిన ఈ కొలతలతో ప్రిపేర్ చేసుకుంటే చాలా కరకరలాడుతూ చాలా గుల్లగా వస్తాయి. అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.